మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనల్ని కాపాడేది అదే. సో ల్యాండ్కి విపరీతమైన గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను, మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అవర్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న నూతనంగా కన్స్ట్రక్షన్ అయిన అపార్ట్మెంట్లో 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రెడీగా ఉన్నాయండి. లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న గొల్లపూడి అనే ఏరియాలో వన్ సెంటర్కి దగ్గరలో మనకి అందుబాటులో ఉన్న ఈ 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ అయితే రెడీ టు మూవ్ కింద అవైలబుల్ ఉన్నాయండి. ఇది 3 BHK వచ్చి టోటల్ SFT 1962 ఇచ్చారు. ప్లింత్ ఏరియా 1570, కామన్ 270, పార్కింగ్ ఏరియా 122 ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ వచ్చి 80 గజాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఈస్ట్ ఫేసింగ్ అండి, తూర్పు ఫేసింగ్ ఉన్న ప్లాట్స్. ఇక ఓవరాల్గా కాస్ట్ వచ్చి 90 లక్షలు అయితే చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. వితౌట్ కబోర్డ్స్తో అవైలబుల్ ఉన్నాయండి. విత్ కబోర్డ్స్ అయితే కనుక ఇంకా ఎక్స్ట్రా ప్రైస్ అయితే అవుతుంది. కింద పార్కింగ్ ఏరియా చూసారు కదండి, చాలా స్పేషియస్గా ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్లో, చుట్టూతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో, చాలా ప్రశాంతమైన ఏరియాలో మనకి ఈ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. ప్రస్తుతానికి ఈ ఏరియాలో గజం వచ్చి ₹1,00,000 అయితే ఉందండి, మీరు కనుక్కోవచ్చు. ఇది ఎంట్రన్స్ హాల్ అండి. హాల్లో లోపల పైన జిప్సమ్ సీలింగ్తో పాటు లోపల ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. సీలింగ్ లైట్స్ అండ్ రోప్ లైట్తో పాటు అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఎంట్రన్స్ హాల్ తర్వాత దేవుడి మందిరం ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. చూశారు కదా, చాలా స్పేషియస్గా కూడా ఉంది. హాల్ పక్కన ప్రతి బెడ్రూమ్లో కూడాను వాష్రూమ్ అవైలబుల్ ఉందండి. ఇది ఫస్ట్ బెడ్రూము. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో చూశారు కదా, సేమ్ పక్కన ఫస్ట్ బెడ్రూమ్లోనే సెకండ్ బెడ్రూమ్లో కూడాను అవుట్ సైడ్ బాల్కనీ కింద ఈ విధంగా అయితే ఇచ్చారండి. డైనింగ్ కింద ఇచ్చారండి. 10 మెంబర్స్ ప్రశాంతంగా కూర్చొని తింటాకైతే ఉంటుంది, మంచి స్పేషియస్గా. ఇది వచ్చి స్పేర్ వాష్రూమ్ అండి. స్పేర్గా ఇచ్చారు లోపల వాష్రూమ్ అనేది. ఎవ్రీ బెడ్రూమ్లో ఒకటి ఉంది, ఇది స్పేర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్లో కూడా మంచి స్పేషియస్గా మంచి లుకింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ అవుట్ సైడ్ కూడా వాష్ ఏరియా అయితే అవైలబుల్ ఉందండి. చూసారు కదండి, ఓవరాల్గా 3 BHK అయితే ఈ విధంగా ఉంది. ఇది ప్రైస్ వచ్చి 90 లక్షలు అయితే చెప్తున్నారండి, నెగోషియబుల్ ప్రైస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి. మొత్తం రెడీ అయిన తర్వాత అయితే చాలా లగ్జరీగా ఉంటుందండి. ఇంకా మరెన్నో ప్రాపర్టీ వివరాల కోసం అయితే నా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.